నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ అన్ సూపర్ స్టార్స్ హౌస్. Mm, ఓకే, నాకు ఊహ తెలిసేటప్పటికి మెడ్రాస్లో ఎలా ఉండేదంటే mm, ఆ, అంటే ఆల్మోస్ట్ 2006-07 దాకా ఈ అలవాటు హైదరాబాద్లో కూడా ఉండేది. mm, టూర్ బస్సెస్ వచ్చేటివి చెన్నైలో mm, మెడ్రాస్కి. mm, అక్కడున్న సైట్ సీయింగ్ చూడడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా వచ్చేటివి. mm, వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఇళ్ళ యాక్టర్స్ ఇళ్ళ దగ్గర ఆపుతూ వెళ్తారనమాట. mm, యాక్టర్స్ కానీ ఇంట్లో ఉంటే వచ్చి బయటకు వచ్చి అందరూ హాయ్ చెప్పేవారు. mm, ఎవ్రీ యాక్టర్, లెట్ బి ఎనీబడి ఇన్ చెన్నై, mm, అందరూ వచ్చి హాయ్ చెప్పేవారు. సో అప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూసేవాడిని జనాలందరూ నాన్నగారి దగ్గరకు వచ్చి. mm, అట్ ద సేమ్ టైం అప్పట్లో మ్యాగజైన్స్ ఉండేటివి. mm, వాళ్ళు గాసిప్స్ రాసేటప్పుడు ఇంట్లో డ్రైవర్లు వీళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఐ యూస్ టు లెర్న్, బట్ ఇట్ నెవర్ యూస్ టు ఎఫెక్ట్ ఇట్. అండ్ ఐ సా మై డాడ్ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ ఇట్. mm, యాక్టర్స్, మెయిన్ యాక్టర్స్, ఆల్ ద బిగ్ గైస్, దే వర్ నెవర్ బాదర్డ్ mm, అబౌట్ ఇట్. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఇమ్యూన్ టు ఇట్. ఓ ఇంతే కదా, ఇవన్నీ పట్టించుకోకూడదు, పట్టించుకుంటే వీళ్ళందరూ ఇంత పెద్ద గొప్ప నటులు అవరు కదా mm, అనేది దీంతో ఐ గ్రూ అప్. ఐ హ్యాడ్ దట్ అడ్వాంటేజ్. బట్ ఐ సీన్ ఈ జనరేషన్ లో కొంతమంది యాక్టర్స్ హూ న్యూ కమింగ్, పొగిడితే నెక్కిపోద్ది, mm, వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు కుంగిపోతారు. yeah, దట్ ఈస్ ఒక గొప్ప ఇంగ్లీష్ పోయం ఉంది, ఇఫ్ అని. నాకు ఎప్పుడైనా బై రుడ్యార్డ్ కిప్లింగ్, ఇఫ్ ఐఎఫ్, దాంట్లో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంది విచ్ ఇస్ ఇన్ దట్ పోయం. ఇట్స్ అ బ్యూటిఫుల్ పోయం. వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్ ఐ కీప్ రీడింగ్ దట్ పోయం. దాంట్లో ఒక ఫాదర్ ఒక సన్కి లెటర్ రాస్తాడు. mm, దట్స్ వాట్ ద పోయం ఇస్ అబౌట్. mm, దాంట్లో అన్ని చెప్తూ ఒక సెంటెన్స్ ఉంటుంది. వెన్ యు మీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ mm, అండ్ ట్రీట్ దీస్ టూ ఇంపోస్టర్స్ ద సేమ్, అంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అన్న వేలని, ఈ mm, మోసగాల్ని నువ్వు సమానంగా ట్రీట్ చేసినప్పుడు నువ్వు ఒక మగాడుగా ఉంటావు మై సన్ అంటాడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ పోయం. సక్సెస్ పర్మనెంట్ గా ఉండదు, ఫెయిల్యూర్ పర్మనెంట్ గా ఉండదు, కానీ వీళ్ళిద్దరూ మోసగాలే. ఇద్దరు మనల్ని ఇచ్చే హై లో ఏది పర్మనెంట్ కాదు, కానీ వీళ్ళిద్దరిని టచ్ మీ నాట్ లో ఉంటే బెటర్ అని ఐ బిలీవ్. ఆసమ్ సార్. జస్ట్ మీరు వెళ్ళిపోయే ముందు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్. మీ ఓకే ఓకే, మీ విఎఫ్ఎక్స్ టీమ్ గురించి ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు కింద కమెంట్స్ లో. రైట్ నౌ దేర్ ఆర్ అబౌట్, ఇప్పుడు కొంచెం టీమ్ తగ్గింది కానీ రైట్ until last month there were about 2,000 people working on the VFX. Yeah. All over Bombay, Chennai, Bangalore, London, Paris, Dubai, and of course the major team was in Hyderabad. Yeah. Okay, and Hyderabad lo kuda there were 4-5 companies which were working on the team, on the VFX, and of course my own VFX team also was working. So it's a huge collaborative effort of all the people anamata. Wow. And now the QCs are happening. QC ante quality checks are happening. సో అందరూ అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి నాకు. మీరు డి మూవీ లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు చేయబోతున్నారు సార్? దట్స్ లైక్ మై ఫేవరెట్ మూవీ. బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లో కామెడీ సీన్స్ పెట్టుకొని చూస్తుంటాము. ఎప్పుడు అలాంటి సినిమా? ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ద న్యూస్. మేబీ మీ షోలోనే బ్రేక్ చేస్తాను. రేపు అనౌన్స్ చేస్తున్నాం ఎలాగో. March 28 డి రిలీజ్ చేయబోతున్నాం. రిలీజ్? Wow, nice. March 28. అది అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఎవర్ సార్. ఆ కామెడీ టైమింగ్ అలా మిమ్మల్ని మళ్ళీ చూడాలి అనుకుంటున్నాం మేము నెక్స్ట్ మూవీ. నేను దాని తర్వాత ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ శ్రీను వైట్ల గారు, శ్రీను గారు చేద్దాం అని. అది పరమేశ్వరుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారో మళ్ళీ వి వాంట్ టు కొలాబరేట్. సో ఆసమ్. ఇంకోటి క్వశ్చన్స్, ఇప్పుడు నేను లైవ్ లో కొన్ని క్వశ్చన్స్ చదువుతున్నా సార్. ప్రభాస్ అన్న పెళ్ళి ఎప్పుడు అంటే సార్? పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అది ప్రభాస్ కి తెలియాలి. ఓకే, ఇంకా మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. there are 2-3 subjects which we are listening, but ఏది నేను ఫైనలైజ్ చేయాలి బికాస్ మా 100% కాన్సన్ట్రేషన్ కన్నప్ప పైన ఉంది. వావ్, నైస్ సార్. అంటే ఎలాంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? మీ డ్రీమ్ ప్రాజెక్ట్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు there are a lot of movies I want to tell. There are a lot of stories నాకు చెప్పాలని భలే ఇంట్రెస్ట్. One of them was Kannappa.
అండ్ నాకు రావణ చేయాలని చాలా ఇంట్రెస్ట్. సో రావణ సంథింగ్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్. వావ్ And there are beautiful stories I want to do, and ఈ కన్నప్ప వచ్చిన తర్వాత I'll announce it. వావ్ నైస్. కన్నప్పకి పార్ట్ 2 ఉంటుందా సార్? పార్ట్ 2 ఉండదు. ఉండబోతుందా? ఓకే. ఉండదు. సో ఎండింగ్ అయిపోతుంది ఈ మూవీతోనే. అంతే కదా. కన్నప్ప కథ ఏంటి? అది శివుడు పరీక్షిస్తారు. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అవుతాడు. అతన్ని శివుడు పరీక్షిస్తాడు. కానీ పరీక్షించాడా లేదా అనేది ఒక క్వశ్చన్ వచ్చి ఇతను ఎంత అసలు ఆలోచించకుండా కన్ను తీసి శివుడికి ఇచ్చేస్తాడు. శివుడికి ఇతనికి కనెక్షన్ ఏంటి? ఇతన్నే ఏంటి? అసలు ఆ శ్రీకాళహస్తి గుడి రహస్యం ఏంటంటే వాయుదేవుడు, మనకి పంచభూత లింగాలు ఉంటాయి.